ఇంకోటి చీఫ్ జస్టిస్ గవాయి మీదకే బూటు విసరబోయినటువంటి వ్యక్తి అంటూ హైలైట్ కావడం, ఆ వ్యక్తి నేను దళితుడినే అన్నటువంటి ప్రస్తావన చేయడం, దాంతో ఈ కేసు అక్కడ కట్ అయిపోయింది. వాస్తవంగా ఆయన చెప్తున్నది సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి కోర్టులో కూర్చుని ఆ బెంచ్ మీద కూర్చుని అట్లా మాట్లాడకూడదు చీఫ్ జస్టిస్ అంటూ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. అతనిలో పశ్చాత్తాపం లేదు, బోటెసరాలనుకోవడమే చీఫ్ జస్టిస్ మీద తప్పు. పైగా దాన్ని సమర్థించుకుంటూ అతను దేనికైనా సిద్ధం అంటున్నాడు, అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం అంటున్నాడు. తద్వారా న్యాయ వ్యవస్థ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కాబట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. ఇంకోడెవడెట్టాంటి చేయడానికి భయపడేటటువంటి విధంగా ఉండాలంటూ బార్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు మాత్రం తిరస్కరించింది. జస్టిస్ గవాయి తిరస్కరించారు. ఈ అంశానికి సంబంధించి జస్టిస్ గవాయి వ్యవహారంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ధర్మాసనం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోలేమని చెప్పింది. న్యాయస్థానంలో నినాదాలు చేయడం, బూట్లు విసరడం వంటి చర్యలు కోర్టు ధిక్కార పరిధిలోకి వచ్చే కేసులేనని, అయితే వీటిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలా వద్దనేది సంబంధిత న్యాయమూర్తి మీద ఆధారపడి ఉంటుంది, అంతే తప్పించి దీన్ని ప్రత్యేకించి చేయలేమని చెప్పుకొచ్చారు. ధిక్కార నోటీసులు జారీ చేయడం వల్ల నిందితుడికి అనవసర ప్రాధాన్యం కల్పించినట్టు అవుతుంది, ఈ ఘటన సజీవంగా ఉంచినట్లు అవుతుందని అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తామని చెప్పింది. చీఫ్ జస్టిస్ మీద దాడికి ప్రయత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్ మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ని పక్కనకు పెట్టేసింది.